వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం బుట్టాయిగూడెం మండల పరిధిలో గల రెడ్డి గణపవరంలో 11వ శతాబ్దం నాటి వెలిసిన పురాతన శివాలయం దుర్గామాత విగ్రహం రెడ్డి రాజుల గణపతి దేవుడు పరిపాలనా కాలంలో రెడ్డిరాజు గణపతి దేవుడకు ఒకరోజు దుర్గామాత కలలో కనిపించి ఈ స్థలం నందు ఆలయంను కట్టించమని కోరిందట. ఆలయం కట్టించెను. ఈ ఆలయం ప్రాంతమున 108 శివలింగములు 10 సంఖ్యలో వినాయక విగ్రహాలు వెలిసి ఉండెను. దుర్గామాతకు గుడి కట్టించారు. రెడ్డిరాజు గణపతి దేవుడు పేరున రెడ్డి గణపవరంగా ఊరి పేరు ప్రసిద్ధికెక్కినది. తదనంతరం కొంతకాలం జరిగిన తర్వాత ఢిల్లీ సుల్తానులు హిందూ దేవాలయాలపై దాడిలో భాగంగా ఈ ఆలయంపై కూడా దాడి చేసినారు. తర్వాత 1925 సంవత్సరం ఈ ప్రాంతవాసులు పాడి పంటలు సమృద్ధిగా పండుటకు కరువు కాటకములు లేకుండా ఉండుటకు కాశీ నుంచి కాశీ అన్నపూర్ణదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించెను. తద్వారా శ్రీ 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 విశ్వేశ్వర సమేత అన్నపూర్ణదేవిగా శోభిల్లుతుండెను. పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపించగా కాలభైరవుడు విగ్రహం కూడా లభించింది. ఈ క్షేత్రమునకు క్షేత్ర పాలకుడు కాలభైరవుడుగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది. ఇక్కడ ఏం చేసినా 108 శివలింగంలో చాలా శివలింగాలను వినాయక విగ్రహాలను పురావస్తు శాఖ వారు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలియజేశారు. తదనంతరం రాజా దుర్గామాతను ఒక చిన్న వేప ముక్క వేసి ఆ నీడను దుర్గామాతను ప్రతిష్టాపన చేసెను. ఇక్కడ అమ్మవారు భక్తులను కోరిన వెంటనే కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచింది. భక్తులు గ్రామ ప్రజలు ఈ ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నూతన నిర్మాణాలు జరిపించారు. 2023 సంవత్సరంలో దుర్గామాతకు నూతన ఆలయ శంకుస్థాపన చేయించి 2024 మార్చి నెలలో దుర్గామాత అమ్మవారిని నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం హోలీ పండగ రోజు మొదలు 5 రోజుల పాటు ఉత్సవాలు జరిపిస్తూ ఉన్నారు. ఇక్కడకు 2 తెలుగు రాష్ట్రాల నుండి మరియు విదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ముస్లిం దండయాత్ర జరిగింది కదా. అవునవును. ఆ దండయాత్ర జరిగినప్పుడు గుడి అంతా శిథిలం అయిపోతే ఇక్కడి నుంచి కనకదుర్గ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ వేప చెట్టు కింద పెట్టి. అయ్యగారు, ఇక్కడ స్వామివారి శివాలయం అంటున్నారు కదా, సుమారుగా ఏ శతాబ్దంలో ఇక్కడ స్వామివారు వెలిశారని మీకు సమాచారం? నాకు తెలిసినట్టు 11వ శతాబ్దం. 11వ శతాబ్దం అంటే రెడ్డిరాజు రాణి రుద్రమదేవి బాలగన్న టైంలో గణపతి రుద్రమదేవి వాళ్ళ టైంలో గణపతి రెడ్డిరాజులు ఆయన ప్రతిష్ఠ చేశారు ఇక్కడ స్వామి పేరు మీద. అందుకనే గణపవరం అని చెప్పేసి గణపవరం, గణపతి దేవుడి పేరు మీదుగా గణపవరం వచ్చింది. రెడ్డి గణపవరం అట్లా ఆయన ఇక్కడ పరిపాలన చేశారు. ఇప్పుడు ప్రతిష్ఠ చేశారని చెప్పేసి చెప్పేసి. అలాగే ఇక్కడ కనకదుర్గాదేవి ఉంది. కనకదుర్గాదేవి మాత ఎవరు ఏమనుకున్నా కానీ ఆ కోరికలను కూడా నెరవేర్చుతుంది. ఏ ఇబ్బందులు లేకుండా అన్ని కూడా ఆటంకాలు కూడా తెలియకుండా అమ్మవారు చూస్తూ అంటున్నందుకు రెడ్డి గణపవరం కనకదుర్గాదేవి అని చెప్పేసి బాగా ప్రసిద్ధి జరిగింది. ఇది 1925లో మళ్ళీ అంటే ముస్లింల దండయాత్ర తర్వాత. అంటే 1925 ముస్లింలు దండయాత్ర చేశారా? అంతకుముందు జరిగింది దండయాత్ర. అంతకుముందు ఏ శతాబ్దంలో జరిగింది, ఏ సంవత్సరంలో అదే నిర్ధారణ లేదు. ముస్లింల దండయాత్ర టైంలో గుడి అంతా శిథిలం అయిపోతే అప్పుడు మళ్ళీ ఈ గుడిని నిర్మాణం చేశారు. అప్పుడు నిర్మాణం
నిర్మాణం చేసిన తర్వాత గుడిలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని తీసి ఇక్కడ వేప చెట్టు కింద పెట్టారు. వేప చెట్టు కింద పెట్టి ఈ అమ్మవారిని మళ్ళీ గుడి నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి ఉంటే అప్పుడు చేస్తున్న రాజుగారు అదేలే అప్పట్లో మీకు అవగాహన లేదు. రాజుగారు ఈ అమ్మవారికి కళ్ళ కనిపించి నాకు ఇక్కడ బాగుంది, వేప చెట్టు కింద ఉంటాను ఇక్కడ. అదే వేప చెట్టు అంటారా? ఇప్పుడు ఉండే వేప చెట్టు అంటారా? అదే చెట్టు అంటే 100 సంవత్సరాలు అవుతుంది అంటారా చెట్టు? ఆ అమ్మవారు నేను ఇక్కడ ఉంటాను, కాశీ నుంచి అన్నపూర్ణాదేవిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయండి. అలాగే ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి నుంచి జాతర కార్యక్రమాలు, అమ్మవారి ఉత్సవాలు, కళ్యాణం ఉత్సవాలు ఇవన్నీ కూడా అమ్మవారి దుర్గా అమ్మవారి జాతర ఉత్సవాలు చేయండి అని చెప్పేసి రాజుగారితో చెప్పడం వల్ల కల్లో చెప్పారు. ఇక్కడ కాశీ నుంచి అన్నపూర్ణాదేవిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ గుడి అంతా కూడా అప్పుడు నిర్మాణం చేసింది రాతి కట్టేనంత. రాతి కట్టే ఇప్పుడు కాలమానంలో పెట్టేది కొంచెం తీర్చిదిద్దారు, తెలియట్లేదు. అదే ఈ శివాలయమైనా రాతి కట్టే, ఈ అమ్మవారి దేవాలయమైనా రాతి కట్టే కార్యక్రమం. అలాగే కింద సంవత్సరం అంటే 2023 కిందటి సంవత్సరం అంటే 2023 కనకదుర్గ అమ్మవారు చిన్నగా ఉంది, పెద్దగా కట్టాలని చెప్పేసి పెద్దలందరూ కూడా కలిసి కనకదుర్గ గుడి నూతనంగా కట్టాలని చెప్పేసి అనుకునే జనాలందరూ కూడా అనుకుని కోరిక నెరవేరుతోంది. కోరిన కోరికలు ఏదైనా సరే గ్రహచారాలు గోచారాలు ఏవి బాగోకపోయినా, సంతానం లేకపోయినా, ఇల్లు కట్టుకోవాలన్నా ఏ కోరికలకైనా సరే అమ్మవారి దండం పెట్టుకుంటే నెరవేరుతోంది. అమ్మవారి గుడి పెద్దది కట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని అమ్మవారి గుడి కట్టారు. లాస్ట్ అంటే తెలుగు సంవత్సరాల ప్రకారం కింద సంవత్సరం, ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం 2023 24లో 2023లో శంకుస్థాపన చేశారు. 24లో మార్చి 24వ తారీఖు, మొన్న మార్చి 24. ఓకే 2024 మార్చి 24వ తారీఖుని కొత్తగా గుడి నిర్మాణం పూర్తి చేసుకుని అమ్మవారిని నూతనంగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారిని, ఆ వేప చెట్టు కింద ఉన్న అమ్మవారిని తీసి ఆ గుడిలో ప్రధానంగా ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అక్కడి నుంచి అమ్మవారికి ప్రతిరోజు కూడా శ్రీచక్రార్చన, కుంభార్చనలు భక్తులు రావడం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే ఓకే అండి.